నమస్కారం ప్రజలారా. మా సజ్జలన్న ఏదో మాట్లాడేదానికి నేనైతే వివరణ ఇవ్వాలి. ఎందుకంటే మా పార్టీకి కొద్దిగా డ్యామేజ్ జరిగేట్టుగా మాట్లాడినాడు. ఈ బుద్ధ హనుమాన్ జయంతి కదా, హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా. ఇప్పుడు ఈయనకు బొట్టు పెడదాం. హనుమాన్ జయంతి కదా, బొట్టు పెట్టుకోవాలి. ఆయన బొట్టు పెట్టి అన్నక బొట్టు పెట్టినా ఓకే. ఇప్పుడు బాగున్నారా? ఓకే. ఇప్పుడు పరిస్థితి ఏంది, ఏం మాట్లాడతాడనేది దయచేసి మీరు గమనించుకోండి. కొద్దిగా నా వాయిస్ గొంతు బాగలేదు, ఎందుకంటే అరిచి అన్న కోసం కష్టపడి 175కు 177 గెలిపియాలా, 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని చెప్పి నా ఈ పోరాటంలో నా గొంతు మోగపోయినా ఇబ్బందిలే. నేను ఖచ్చితంగా అయితే నా యొక్క విశ్లేషణ జరుగుతూనే ఉంటుందని తెలియజేస్తున్నా. సరే, ఇప్పుడు చూద్దాం. కుక్కలో చంపిన విస్తరిలా కూటమి నీకెందుకు, మనకెందుకు పక్క వాళ్ళు ఏమన్నా పోతారు. ఆ తెలుగుదేశం వాళ్ళు, ఆ జనసేన వాళ్ళు, ఆ బీజేపీ వాళ్ళు గెలిచారు. సరే, కలుసుకొని అంటా పని మనకెందుకు. కుక్కలు చంపని ఇంకేమన్నా చంపని మంది ఎవరు చంపుతారో అర్థం కావడం. ఇప్పుడు వచ్చింది అదే బాధ. మంది చంపేది ఎవరు, ఎంతమంది చంపుతారు అనేది నేను బాధపడతా ఉన్నా. జనసేన బీజేపీలో టీడీపీ నేతలకే టికెట్లు, జనసేన బీజేపీలోనూ టీడీపీ నేతలకే టికెట్లు. నీకెందుకో, నీకేం అవసరమో. మనం చెప్పిన వాళ్ళకే టికెట్లు ఇచ్చారు కదా, నువ్వు చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇలా జగనన్న, నువ్వు చెప్పిన వాళ్ళకి మన పార్టీలో మనం చద్దాము, మన అగసాట్లు మనం పడదాం. వీళ్ళ గురించి ఎందుకు నీకు? వాళ్ళు కూటమితో మనకేం పని? మనం ఎట్టు వచ్చినా 177 స్థానాలు మనం గెలిచాలని మనం పనిచేయటం ఏంది? నువ్వు మళ్ళా ఇదేంది, నీకెందుకు, ఏం అవసరమో? ఎవడు మాట్లాడమన్నాడు నిన్ను? మేము సత్యనామ జవాబు చెప్పుకోలేక ఇప్పుడు అది ఏమన్నా మన పేపర్లోనే ఇచ్చిన, పక్క పేపర్లో బెయిరు వేసేది మన పేపర్లో అయిపోయా. నీ పాసుకోవాలరా. రాష్ట్రం అంతా ప్రచారం సాగుతో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ తప్పుకునే ఛాన్సు. ఎవడు చెప్పినాడు నీకు? ఎవడమ్మా మొగుడు చెప్పినాడు అంటారు. ఇప్పుడు ఎవడమ్మా మొగుడు చెప్పినాడు అంటారు. మనకు తెలిసి అధికారికంగా బయటకు వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టు, మాట్లాడు, ఏమైనా చెయ్యి. అయినా నీకెందుకు? పవన్ కళ్యాణ్ గారు యాడ్ నుంచి పోటీ చేస్తే మనకెందుకు? చంద్రబాబు నాయుడు గారు యాడ్ నుంచి చేస్తే మనకెందుకు? ఆయన లోకేష్ బాబు యాడ్ నుంచి చేస్తే మనకెందుకు? మనం ఎంతసేపటికి అన్నను గెలిపించుకొని 170 నా గొంతు కూడా పోతుందిరా, అరిసి ఏం చేద్దాం రే నరేశో, తప్పదు. పిఠాపురంలో వర్మను పోటీకి దించేలా చంద్రబాబు ప్లాను. చూడుబా మళ్ళా ఏం మాడతా అంటే చెత్తప్పు అని ఉమ్మేశా. మేము మళ్ళా ఖచ్చితంగా మా బతుకంతా ఏంటంటే ఈ ఫేక్ ప్రచారాలతోనే మేము సత్తనాం, దిక్కు తెలియకుండా. రెండోది ఏంటంటే పరిస్థితి ఇప్పుడు ఎట్టొచ్చినా కూడా ఇవన్నీ మా పార్టీకి డ్యామేజ్ జరుగుతాయి. నేనేమో విశ్లేషణ చేయాలంటే నాకు ఇచ్చుకొని గొంతులు పోయా. నా బాధలు ఎందుకు చెప్తారు నా ప్రజలారా? మీరు ఒకసారి నా బాధను కూడా మీరు నా బాధను మీరు పంచుకున్నట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అయ్యా. చివరి ప్రయత్నంగా ఓట్లు కొనేందుకు ఎన్ఆర్ఐ విభాగాన్ని దించినారంట. ఎవరు దించారు? సరే, వాళ్ళు ఎన్ఆర్ఐలు రాష్ట్రం అంతా ఇప్పుడు ఇప్పుడు నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని. మన జింబాబ్వేలో కూడా బ్రహ్మాండంగా మనం ప్రచారం చేసి అంటే తెలుగు వాళ్ళందరినీ కూడా స్పెషల్ ఫ్లైట్ ఒకటి, అదే లండన్ డాక్టర్ ఉన్నాడు కదా, అన్నబోయే డాక్టరు, ఆ డాక్టర్ ఫ్లైట్, చార్టెడ్ ఫ్లైట్ ఒకటి ఉంటే ఆ ఫ్లైట్ కూడా పంపించి మనం ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడికి వచ్చేదానికి ఫ్లైట్లు మనమే దించుతాము ఎన్ఆర్ఐలని. ఈయనెందుకు ఊరికే మళ్ళీ ఎన్ఆర్ఐలు దించినారు, బొక్క దించినారు. ఎన్ఆర్ఐ నీకు అవసరమా? టీడీపీ ఎన్ఆర్ఐ మందల పట్ల వైఎస్ఆర్సీపీ శ్రేణులు జాగ్రత్తగా ఉండాలి. టీడీపీ ఎన్ఆర్ఐ వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంట. అంటే టీడీపీ వాళ్ళు ఎంతమందిని కొట్టున్నారో, వైసీపీ వాళ్ళు ఎంతమందిని కొట్టున్నారో, వైసీపీ వాళ్ళు ఎంతమందిని కొట్టున్నారో ఆలోచన చెయ్యి. టీడీపీ వాడు ఎవడైనా సరే మనల్ని కొట్టే ప్రయత్నం చేస్తాడా? మన పార్టీ వాళ్ళను, మన పార్టీ కాడికి వచ్చాడా? కనీసము వాడికి అంత ధైర్యం ఉండదా? ఎవడిని నిలబడినిచ్చామాడా? అలీలో ఎరగా తీస్తాం, నీకు తెలీదా? మరి అదేవిధంగా చూసుకుంటే ఓట్లు కొనే టీడీపీ ఎన్ఆర్ఐలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. మరి మనం కొనే వలన ఇప్పుడు మనం కూడా ఓట్లు కొంటున్నాం చీరలతో. ఆడవాళ్ళకైతే చీరలు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నాము. చీరలు, జాకెట్టు, ఆపిల్కాయలు, అంటికాయలు ఇచ్చేది, తమలపాకులు ఇచ్చేది, దండం పెట్టి అమ్మ మాకే ఓటేయాలంటే ఖచ్చితంగా వేస్తారు, మనం గెలుచాము. మగవాళ్ళకి ఏంటంటే అవి ఇస్మేహే, అవి నా పేరుతో చెప్పను, అవి ఇచ్చిమే మనకి ఎట్ట కావాలంటే అటు ఓటుకో అంటే. రెండోది ఏంటంటే 500 లెక్కిచ్చి మీరు రాండ్రా స్వామి ఓటేస్తారు, 500 లెక్కిచ్చి నా వెనకిడితే రాండ్రా అన్నా కూడా పోవడం లేదు కొన్ని నియోజకవర్గాల్లో. మరి దానికి ఏం చెప్తాము? వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అయ్యా రామకృష్ణం సార్,
నేను నీకేం చెప్తానంటే నువ్వు ఇటాటి అవులే మాట్లాడి మమ్మల్ని మా పార్టీని మింగపెట్టొద్దు. మా పార్టీలో నీలాంటి సలహాలు ఇవ్వబట్టే ఈ బుద్ధి మనకి బతికొచ్చింది. నేను ఇప్పటికైనా నేనేం తెలియజేస్తానంటే నువ్వు మాట్లాడుకుంటా ఉండు. నేను అన్న 177 స్థానాలు గెలిపించి ఆ రోజు ఆయన వల్ల ముఖ్యమంత్రి అయిపోతాడు చూడు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి మళ్ళీ మాట్లాడే ఇబ్బందులే. నేనైతే ఒకటే తెలియజేస్తా ఉండా రాష్ట్ర ప్రజానికానికి, మన రాష్ట్రం పక్క రాష్ట్రానికి అమ్మైనా సరే మా అన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం.